ప్రసాద్ గారు ఎలా ఉన్నారు? బాగున్నా. మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగకూడదు కూడా. ఆల్మోస్ట్ మీరు చూడంగానే అంత యాక్టివ్గా ఉంటారు. ఈవినింగ్ అవుతున్నా కూడా అంటే మనకు తెలుస్తుంది ఎందుకు యాక్టివ్గా లేము అని తెలుస్తుంది. అప్పుడు మనం చాలా రోజులు ఈ వైట్ రైస్ తినడము, బయట తినడము, చాలా రోజులు నిద్ర లేకుండా జర్నీ చేయడము, చాలా రోజులు నేను చాలా రోజులు ఎందుకు చెప్తానంటే 1 డేకి 2 డేస్కి ఏం కాదు. ఓకే. ఆ, ఇవి ఎక్కువ రోజులు అబ్యూజ్ చేస్తే మళ్ళీ పాపం స్ట్రైక్ చేస్తుంది. అది అదర్వైజ్ రెగ్యులర్గా మన రాగి ముద్ద జొన్న రొట్టెలు మన ఫుడ్ తింటామండి. ఎప్పుడన్నా 2 రోజులు రోజు బయట పోయినప్పుడు తింటే ఇట్ డజంట్ మ్యాటర్, అదేం ఎఫెక్ట్ చేయదు. ఓకే. సో అది అబ్జర్వ్ చేస్తా కాబట్టి నాకు తెలుస్తూ ఉంటుంది. మరి వైట్ రైస్ తిని 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 5 రోజులు తినాను అనుకో, అరే ఏంట్రా అని కొంచెం పుల్లగా అనిపిస్తుంది. ఓకే. సో అదే ఇండికేషన్, రే ప్లీజ్ చేంజ్ చేయి అని. ఓకే, మీకు ఇండికేషన్ తెలిసిపోతుంది. అందరికీ తెలుస్తుంది, నాకని కాదు. ఐఎమ్ నాట్ స్పెషల్ అట్ ఆల్. ఓకే. ఇప్పుడు మీకు వచ్చే ఇండికేషన్ మీరేం చేస్తారు? యాంటాసిడ్ వేసి, ప్యాంటప్రజోల్ వేసి, ఏందో వేసి, పెప్సీ తాగి తగ్గిస్తారు. ఎగ్జాక్ట్. అదే తేపు వచ్చేసి అమ్మో తగ్గింది లేదు, అది తగ్గినట్లు కాదు. అది టెంపరీగా, అది వెరీ టెంపరీ. అది అసలు అది మళ్ళా వస్తా ఉందంటే ఇది కరెక్ట్ కాదు అని ఎందుకు తెలుసుకోవడం లేదు జనాలు? అదే నాకు ఆశ్చర్యం. రిపీటెడ్గా మీరు మందులు వేస్తూ ఉండరు, షుగర్ మాత్రలు, బీపీ మాత్రలు, యాసిడ్ మాత్రలు, థైరాయిడ్ మాత్రలు, గోళీలు వేస్తూనే ఉండరు. బట్ దీనికి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా? డైట్ మార్చుకోవడమో, ఇంత వచ్చింది, ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, రెగ్యులర్గా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడన్నా మనం లైఫ్ స్టైల్ మార్చుకొని చూద్దాం. ఒక్కొక్క బకెట్ చిన్న సైజు ప్రతి ఇల్లు మెడికల్ షాప్ అయిపోయింది. అది ఎంత ఈజీగా అంటే అస్సలు దాని వెనకాల డ్రగ్స్ వెనకాల ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దాని డేంజర్స్ ఉంటాయి, ఎందుకు వాడకూడదు, ఏమేమి జరుగుతుంది. అవి కానీ చిన్న అక్షరాల్లో ఉంటాయి, భూతద్దం పెట్టుకుని చదవాలి, మామూలుగా కనపడవు. అది చదివితే ఈవుడు అసలు వాడు మందులు అందుకని చిన్నగా పెడతారు, చాలా చిన్నగా పెడతారు. డాక్టర్లు కూడా చెప్తారు, అరే ఇది వారం వరకు మళ్ళీ తర్వాత వాడకూడదు, నిలిపేయాలను, మళ్ళీ రామని ఏదో చెప్తారు. ఓకే. అప్పుడు ఏదో కడుపు నొప్పికి మందు బిళ్ళలు ఇచ్చారని, ఏందో కడుపు నొప్పికి కిడ్నీలు పోయో, ఇంకోటి పోయో, ప్యాంక్రియాస్ దెబ్బతినో ఏదో వస్తే కూడా అదే వాడుతూ ఉంటారు, సెల్ఫ్ మెడికేషన్, డయాగ్నోసిస్ లేకుండా. ఇవన్నీ డేంజర్సే కదా, చాలా డేంజర్స్. సో ఫార్మింగ్ అనేది అందరూ అనేది ఏమంటారంటే గోల్డ్ మైన్ లాంటిది అంటారు. ఇది నిజంగా అపోహన, నిజమా? ఇప్పుడు వెరీ సింపుల్ అండి. మనకు 50 ఏళ్ల ముందర సినిమాలు అందరూ ఏమొచ్చినాయి? రాముడు భీముడు సినిమా, ఉమ్మడి కుటుంబము, వ్యవసాయం చేసుకుంటా ఆ ఊర్లో అందరితోనా, అన్ని కమ్యూనిటీస్తోనా, కంసాలోళ్ళు, చాకళ్ళు, మంగళ్ళు, అందరికీ రైతు కూడా ఒక మెంబర్ లాగా పేర్లు పెట్టి బావా, అక్క, వదిన అని పిలుచుకుంటా ఉంటారు అందరు కమ్యూనిటీస్, సమూహంగా ఉండేవాళ్ళు. మా ఇంట్లో కూడా మా నాన్న వదిన అన్న ఉంటాడా అనేవాళ్ళు అందరూ. అంటే అంత రిలేషన్షిప్లో రైతు కస్టోడియన్ అంతే, పంట పండిస్తాడు వీళ్ళందరి సహాయంతో. అందరికీ ఇవ్వాలి. మళ్ళా ఇంట్లో చావు వచ్చినా, ఎవరింట్లో మంచి కార్యం జరిగినా, శుభకార్యం అన్నిటికీ పనిచేసి లాస్ట్కి వీడికి కూడా లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈవెన్ మా నాన్న దగ్గర కూడా చూసారన్నమాట, ఊర్లో మీరు అన్నట్టు చాకల వాళ్ళకని, మంగళ వాళ్ళకని, కంసాల ఏ ఫంక్షన్ ఎవరైనా కూడా అందరికీ లైక్ పంట పండితే దీంట్లో పంట ఎంత, అప్పట్లో డబ్బులు ఇచ్చేది కూడా కాదు. అవును, నాకు తెలిసినంత వరకు నేను కూడా చిన్నపిల్లలను చూసినప్పుడు కూడా వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. సో ఈ పరిస్థితులు ఉండేటప్పుడు రైతుకి డబ్బులతో అవసరం ఏముంది? హ్యాపీనెస్ ఉండే, ఆ పని ఉండే, అందరితో కలిసిపోయే తత్వం ఉండే, ఏదైనా ప్రాబ్లం వస్తే ఆదుకునే జనాలు ఉండ్రి, 10 మంది వచ్చిరే. డబ్బులతో ఏం అవసరము? లోన్లీనెస్ ఎక్కడుంది? డిప్రెషన్ ఎక్కడుంది? మాత్రలు ఎక్కడున్నాయి? ఏదో క్యాన్సర్, బీపీని వస్తే ఏదో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఓకే. అప్పుడు ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి ఇన్ని కేసులు లేవు. కొంతమంది చాలా తక్కువ ఉండేవి. జబ్బు షుగర్ వచ్చిందంటే అంటే పెద్ద న్యూస్ అనుకున్నారు. ఇప్పుడు షుగర్ లేనోళ్ళు లేరు. ఊర్లో ఒకరుండేది, అప్పుడు ఒకరిద్దరు ఉండేవాళ్ళు. షుగర్ అంటే చూడు సన్నగా అయిపోతాడు అనేవాళ్ళు. ఇప్పుడు అది. సో రైతు అంత కంఫర్టబుల్గా వాడికి కావాల్సిన ఫుడ్ వాడు పండించుకుంటా, ఆవులు, మేకలు, కోళ్ళు వాటన్నిటితో సహజీవనం చేస్తూ, భూమికి భోజనం పెట్టి, భూమి సారాన్ని కాపాడుతూ, కెమికల్ ఫార్మింగ్స్ లేకుండా ఎత్తుకొని టౌన్ పక్కకి వెళ్ళొద్దురో, ఈ డింగిరి జాంబికాలు పోవద్దురే, ఆ టౌన్ పక్కకి వెళ్ళావో డౌన్ అయిపోతావురా, బస్తీ చిన్నవాడని ఇదో పాఠం. ఎంత అద్భుతం అది టౌన్ పోయితే. ఇప్పుడు చూస్తాము ఆ పీజీల్లో ఏందో సాంబార్ తింటా, ఏందో తింటా, ఉల్లితెప్పులు వచ్చి మాట అనేవాళ్ళు. ఇప్పుడు టౌన్కి వెళ్ళకపోతే జరగదంటున్నారు అనే పరిస్థితికి వచ్చి. ఎంత డేంజర్ కదా. టౌన్ పక్కకి వెళ్తే నువ్వు లేని అలవాట్లు వస్తాయిరా, పీస్ ఆఫ్ మైండ్ పోతుందిరా, నీకు ఫ్యామిలీ రిలేషన్షిప్ పోతాయి, సొసైటీ గురించి అర్థం కాదు. ఇక్కడ మనము 10 మందితో కలిసి 10 మందికి జాబ్ ఇచ్చి 10 మందితో కలిసి పనిచేసేది అద్భుతము. అందుకని వ్యవసాయము అత్యుత్తమమైంది, ఆహారం తయారు చేసేది, భూమితో కలిసి పనిచేసేది, అది అద్భుతమైంది. అన్నిటికీ ఆడమ్మ కంటే భోజనం తయారు చేసేది గొప్పది కదా, చాలా గొప్పది.